హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ లైఫ్ స్టైల్. భార్గవి ఫ్రమ్ మెల్బోర్న్. చూస్తున్నారా? మీకు కూడా ఈ రెసిపీ కావాలనా? ఐ వాజ్ వెయిటింగ్ టు షేర్ దిస్ రెసిపీ విత్ యూ ఆల్. జస్ట్ 4 సింపుల్ స్టెప్స్ అండి. ఈ మెజర్మెంట్గా మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ తట్టే ఇడ్లీ మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో చెప్పినట్లే మీకు అందరికీ పొడి రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. అలా ఉడుకుడికి ఇడ్లీ పైన గీ వేసుకొని పొడి స్ప్రింకల్ చేసుకొని తింటుంటే టేస్ట్ మట్టుకు అద్రిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ. రండి, లెట్ స్టార్ట్ కుకింగ్ విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ముందుగా 4 కప్స్ ఇడ్లీ రైస్, 1 కప్ ఆఫ్ ఉరద్ దాల్ ఉద్దిబ్యాళ్ళు, 3/4 కప్ ఫెనుగ్రీక్ సీడ్స్ మెంతులు, పోహా, అటుకులు ఆప్షనల్. ఇవన్నీ సపరేట్గా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి. ముందుగా రైస్ని బాగా కడిగి ఓవర్ నైట్ సోక్ చేయండి. దెన్ ఉద్దిబ్యాళ్ళు మెంతుల్ని బాగా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందుగా ఉద్దిబ్యాళ్ళని బాగా గ్రైండ్ చేసుకోండి. మినిమం 20 to 25 మినిట్స్ గ్రైండ్ చేసుకోండి. తట్టే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేయాలన్నా ప్లీజ్ యూజ్ దిస్ టెక్నిక్. వాటర్లో తట్టే ఇడ్లీ బ్యాటర్ని డ్రాప్ చేయండి. ఇట్ హ్యాస్ టు ఫ్లోట్, దెన్ ఇట్స్ రెడీ టు యూజ్. ఉద్దిబ్యాళ్ళు బ్యాటర్ రెడీ అయి నుంచి రైస్ని బాగా గ్రైండ్ చేసుకోండి. 10 to 15 మినిట్స్ రైస్ అండ్ ఉద్దిబ్యాళ్ళు మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇదేంట్రా గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఫర్మెంటేషన్ కోసము గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తున్నాను. ఈ టిప్ నాకు వర్కౌట్ అయింది. చూడండి నెక్స్ట్ డేకి బ్యాటర్ ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో. ఓ మై గాడ్, లుక్ అట్ దాట్! ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చింది. మీరు కనుక ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవుతే డెఫినెట్గా మీరు కూడా తట్టే ఇడ్లీ బ్యాటర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇండియా నుంచి ఈ ఇడ్లీ మేకర్ని తీసుకొని వచ్చినాను. చూడండి ఎంత బాగుంది. సో ఇలా స్మాల్ ఇడ్లీ ప్లేట్స్ 4 or 5 వస్తుంది. అండ్ దెన్ 30 ఇడ్లీ ప్లేట్స్, ఐ థింక్ 4 or 5. సూపర్ క్విక్ అండి. జస్ట్ 10 to 15 మినిట్స్లో ఇడ్లీలు అయిపోతుంది. 30 ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్స్లో వేస్తున్నాను. So now it's time to steam 30 idlis in idli cooker. Oh wow, it only takes 10 to 12 minutes. Super quick. Look at that. Soft and fluffy 30 idli. Checking time, perfectly cooked. మీరేమన్నా 30 ఇడ్లీ ఫ్యాన్ అయితే కమెంట్ మీ బిలో. రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఓ మై గాడ్, చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. సో అలా ప్లేట్లో తీసుకొని చూడండి. వావ్, లోపల చూడండి ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయింది. సాఫ్ట్ ఉడుకుడికి ఇడ్లీ పైన అలా నెయ్యి వేసుకొని పొడిని స్ప్రింకల్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంది. టేస్ట్ అత్రైపోయింది. దిస్ ఈస్ ద బెస్ట్ ఘీ పొడి తట్టే ఇడ్లీ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రెసిపీ, హోమ్మేడ్ ఇడ్లీ పొడి. Let's start cooking with perfect measurements. 1 cup of urad dal uddibaallu, half cup of chana dal senagballu, 3/4 cup of poppy seeds nuvulu, and full of curry leaves and 15 to 20 dry red chilies. So అన్ని ఇంగ్రీడియంట్స్ ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఉద్దిబ్యాళ్ళని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అయ్యింది. సో ప్లేట్లో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ చనా దాల్ శనగబ్యాళ్ళు డ్రై రోస్ట్ చేసుకోండి. సో బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. చూడండి ఇది అయ్యింది. ఇప్పుడు పాపీ సీడ్స్ నువ్వులు ఐ థింక్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. యూ డోంట్ నీడ్ టు డ్రై రోస్ట్ టూ లాంగ్. దాన్ని పక్క తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈజ్ డ్రై రెడ్ చిల్లీస్, బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. Add a handful of curry leaves.
మిక్స్ బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. సో ఇలా అయింది. ఇప్పుడు పక్క తీసి పెట్టుకోండి. సో డ్రై రోస్ట్ అయినుంచి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా డ్రై రెడ్ చిల్లీస్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు పౌడర్ అయ్యింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇందాకే మనము డ్రై రెడ్ చిల్లీ పౌడర్ చేసుకున్నాం కదా, అది అంతా మిక్స్ చేస్తే మీ హోమ్ మేడ్ ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, subscribe to BV Lifestyle. Thank you for watching. I'll see you all in my next video. Until then, bye-bye.